మా తల్లి రాలేదంటావు? రాలేదు కదా రాలేదా? రేణుకా మాతా హాజే రేణుకా మాతా హాజే నాకు తెలియదా నా తల్లి ఆనవాళ్ళు పట్టుకుని వస్తాను. నన్ను కన్న తల్లి ఎక్కడ ఉందో నేను నాకు తెలుసు. లేదయ్యా మా యొక్క మనం వింటావా? తెలుసు కదా. శక్తి మాతా అయ్యా మీ తల్లి ఎవరో దయనాయుడురాలేదయ్యా 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 అయ్యా మీ తల్లి ఎవరో రామయ్యా 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 ఓ మామయ్య రామయ్యా 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 మాయయ్యా రామయ్యా ఓ మామయ్య రామయ్యా అయ్యా మీ సజీవలో దయనాయుడు రాలేదయ్యా అయ్యా మీ సజీవలో దయనాయుడు రాలేదయ్యా అయ్యా మీ తల్లియో అయ్యా మీ తల్లి మాత్రం ఎవరో కానీ మాకు తెలియదు. ఇంత కోపం ఉంటే నీకు ఎలాగయ్యా? మాకు తెలియదంటున్నావా? తెలియదు కదయ్యా. మీరు రాలేదనుకుంటున్నారు కదా. తెలియనంత వరకు మీ ఇంటి లోపల వెళ్ళి వెతుకుతాను. దొరికినలా మీ తోలు చిట్ల కొడతాను. మర్యాదగా తెలుపుతారా? తెలుపారా? ఈ మాట వింటారా? కోపంతో మా ఇంటికి వచ్చినావు. ఎక్కడో కానీ మీ తల్లి ఉంటే మాత్రం మా ఇంటికి వచ్చి ఇంత కోపంతో బొట్టు బొట్టు శాప లెక్క వచ్చినట్టు మాకు చేసావు. ఇది నీకు ధర్మమవునా? నేను ఏమని అడిగినారు? ఏమడిగినావు? నా యొక్క తల్లి ఆనవాళ్ళు మీ ఆకిట్లో కనబడుతున్నారు. అందరు వస్తారయ్యా. ఇక్కడికి వెళ్ళి పండుగ చేసుకునే మా ఇల్లు ముందు అందరూ పోతారు. మాది వాళ్ళ మరి ఆడవాళ్ళ మీద ప్రేమ ఆడవాళ్ళకు ఉంటది. ఒకసారి నీ భార్య అనేది తెలుసుకోలేకుండా నీ పిచ్చిపోతుంది. ఆశపోతే సాయమ్మా నీ చీర మళ్ళొక చదువులు
రాలేదా నా తల్లి ఆలు మొత్తా నీకెవరో తెలిస్తే ఒళ్ళు పొలు కొట్టాడు ఇలా సన్న దండి ఉండాలి నా దండంలో పని చూడాలి పొట్టు పొట్టు నువ్వు తిట్టలేదు జయలుగా మాతాకి భార్యకి వీలు జగడ వాడగా ఎవరు మాత్రము వాళ్ళు వీరు జగడ వాళ్ళకి మాత్రం బండారి రాలేదు కానీ ఈ తల్లి లక్ష్మి మాత్రము బండారు రాలేదు. మా ఇంట్లో మా పిల్ల మొగుడు ఒక మంచి ఒక సీసా తాగట్టాం. అది ఎట్లా రాలేదో ఏమో తెలియదయ్యా. ఇక్కడ రాలిన గవ్వలు బండారి పసుపు కుంకుమ నా తల్లిది. అవునా? నా తల్లి ఆనవారు నాకు తెలుసు. మర్యాదగా తెలుపుతారా తెలుపరా? చెప్తాం చెప్తాం. అయ్యా దీనికి ముందే సీజన్ ఆగాలి పోయినా దీని వచ్చే మనవాడు దీనికి వచ్చి చెప్పిందట. మా ఇల్లు చూస్తే గన్లు ఉన్నది, మా ఇల్లు కూడా పసితోళ్ళు ఉన్నాయి, ఆసరం మంచిగా ఉండవు మా అంటేవి ఇరవై మీ తల్లి. మళ్ళా అక్కడ ఏప చెట్టు కింద ఒక 7 లందాలు ఉన్నాయి. ఆ లందాల లోపల మాత్రం అక్కడ దాగి ఉన్నదేమో చూడుకో అయ్యా. మాకు పొట్టు పొట్టది మంచి ఒక సీజన్ అయిపోయి మాతాగే అయ్యా మీ కాలు మొక్కుతా అయ్యా మీ కాలు మొక్కుతా ఓహో నా తల్లి ఈ మాది వారి ఇంటి ముందర ఉన్న లంగ లోపల దాగుండి పాతాల లోకం చేరుకున్నది. ఆహా నా తల్లిని లేపాలంటే నా వల్ల సాధ్యం కాదు. నేను నా తల్లి ఎక్కడ ఉన్నా తీసుకొచ్చి అప్పచెప్తానని నా చెల్లికి మాట ఇచ్చాను. వాళ్ళందరి లోపల నుండి లేవాలంటే నా చెల్లి నేను వేరే వేషం కట్టుకొని
చిందులు వేస్తే మా అమ్మ లేచి వస్తాదేమో, నా చెల్లెని విరిపించి ఇప్పుడే ఇక్కడ చిందులు వేసేదాం కదా. చెల్లెలా తిరియాల గౌరమ్మ. అర్చన ఈ విధంగా నా యొక్క మాదికి వారి వద్దకు వెళ్ళి పరశురాముడు మాత్రము నా తల్లి ఆనవాళ్ళు మాత్రం ఇంటి లోపల కనబడుతున్నాయి, మా కన్న తల్లి మాత్రము ఇంటి లోపల దాగి ఉన్నాయని చెప్పేసి పరశురాముడు మాత్రము నా యొక్క మాదికి వారిని మాత్రం వినిపించి తన కన్న తల్లి జాడ మాత్రం తెలుసుకున్నాడు. ఏదిరా నా కన్న తల్లి మాత్రం ఈ యొక్క మాదికి వారిలంద లోపల పాతాళ లోకమునకు నిమగ్నురాలైనాడు. కాబట్టి ఈ యొక్క పాతాళ లోకము నుంచి నా కన్న తల్లిని మాత్రము లేపాలి అంటే నా ఒక్కడి తరము మాత్రము కాదు. కాబట్టి నా చెల్లెలకు తిరిగాల గౌరమ్మను వెలిసి ఆ యొక్క బయట వారి వేషము కట్టుకొని చిందులు వేస్తూ మా కన్న తల్లిని లేపుకుంటామని మరి ఈ విధముగా లేపుకుంటున్నారో చూద్దాం. చెల్లెలా తిరియాల గౌరమ్మ. ఏమిటి అన్నయ్యా? మన తల్లి మనకు కావాలా అన్ను కదా చెల్లెమ్మా. అవును కదా అన్నయ్యా. మన తల్లి ఇక్కడ మాది వారి ఇంటి ముందర ఉన్న లత లోపల నిమగ్నురాలై పాతాళ లోకానికి వెళ్ళిపోయినది. కాబట్టి మన తల్లిని లేపుకోవాలంటే మనం ఈ వేషం మీద ఉన్నట్లయితే మన తల్లి లేచి రాదు. మరి ఏం చేద్దామంటావు అన్నయ్యా? వారి వేషం కట్టి వేషాలు మార్చుకొని పేర్లు మార్చుకొని చిందులు వేసినట్లయితే ఆ చిందులు చూడలేక మన తల్లి పాతాళ లోకం నుండి లేచి వస్తాది చెల్లెమ్మా. సరే అన్నయ్యా. సరే చెల్లెమ్మా, బయట వారి వేషం కట్టుదామా. అవును కదా. నేను బయట వారి వేషం కట్టి నా పేరు బయట తిరుపతి అంటారు. నీ పేరు ఏమంటారే చెల్లెమ్మా? అమ్మా ఏమిటి? ఈ యొక్క అన్నయ్య పేరు మాత్రం ఆ విధంగా ఉన్నది కదా.